మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి ఒక చిన్న కథ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లక్ష్మీదేవి, జ్యేష్ఠలక్ష్మి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదండి. అయితే ఒకరోజు ఆ ఇద్దరికి గొడవ జరుగుతుందండి. నేను అందంగా ఉన్నానంటే నేనే అందంగా ఉన్నానని ఇద్దరు బాగా గొడవ పడుతున్నారు. ఇలా అయితే కాదని లక్ష్మీదేవి, జ్యేష్ఠలక్ష్మి మనం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఇద్దరిట్లలో ఎవరు అందంగా ఉన్నాం అని వెళ్తారండి. అప్పుడు విష్ణుమూర్తిని అడుగుతారు, మా ఇద్దరిట్లలో మేము ఎవరం అందంగా ఉన్నామని అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక్క నిమిషం ఆలోచించి ఈ ప్రశ్నకి సమాధానం నాకు బదులుగా ఒక వ్యక్తి ఉన్నాడు భూలోకంలో, అతన్ని వెళ్ళి అడగండి, ఇది నా ఆజ్ఞ అని అంటాడండి. అప్పుడు ఇద్దరు లక్ష్మీదేవి, జ్యేష్ఠలక్ష్మి బయలుదేరతారండి భూలోకానికి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మా ఇద్దరిట్లలో ఎవరు అందంగా ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, అతడు దరిద్రానికి మారు పేరండి. ఆ వ్యక్తి తినడం, నిద్రపోవడం తప్ప అతనికి ఇంకొక విద్యే రాదండి. చాలా బద్ధకస్తుడు, పని కూడా ఏమీ చేయడు. ఆ వ్యక్తిని అడగడానికి అతని దగ్గరికే ఎందుకు పంపించాడు విష్ణుమూర్తి అనేది ఇక్కడ ట్విస్ట్ అండి. అయితే అప్పుడు ఆ లక్ష్మీదేవి, జ్యేష్ఠలక్ష్మి అడుగుతారు, మా ఇద్దరిట్లలో ఎవరు అందంగా ఉన్నారు అని అడుగుతారు. ఒక్క నిమిషం బాగా ఆలోచించుతాడండి ఆ వ్యక్తి. ఆలోచించి, అమ్మ ఒక్క నిమిషం, మీ ఇద్దరు అది గుమ్మం ఉంటుంది కదా, ద్వారం, ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి రండి అని చెప్తాడండి. అప్పుడు ముందుగా జ్యేష్ఠలక్ష్మి గుమ్మం వైపు వంకర టింకరగా నడుచుకుంటూ వెళ్తుందండి. వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. తర్వాత లక్ష్మీదేవి అందంగా నడుచుకుంటూ గుమ్మం వైపు వెళ్ళి మళ్ళీ వస్తుందండి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? నాకైతే ఈ కథలో చాలా బాగా నచ్చిందండి ఆన్సర్ అనేది. ఆ వ్యక్తి, అమ్మ జ్యేష్ఠలక్ష్మి, నువ్వు గుమ్మం వైపు వెళుతుంటే చాలా అందంగా ఉన్నావు తల్లి. అలాగే లక్ష్మీదేవి, గుమ్మం నుండి లోపలికి వస్తుంటే ఇంకా అందంగా ఉన్నావు తల్లి అని సమాధానం చెప్పాడు. ఇంకేముందండి, అతని దరిద్రం మొత్తం ఆ రోజుతో తీరిపోయి అదృష్టం అనేది వరించిందండి. ఈ విధంగా ఆన్సర్ చెప్పడం కూడా ఒక కళ కదా. చాలా చాలా తెలివిగా మాట్లాడడం కూడా ఒక తెలివేనండి. ఈ కథ గనక నచ్చితే మరికొంతమందికి షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.